जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः। श्रीधर स्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే అంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. మేలుకొలుపు శ్రీ శివరామ దీక్షితుల వారు. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచును విభ్రాంతులను జేయ ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్వా ఏన త్యజసి సతత్వజ. ధర్మాధర్మముల రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాత యౌనన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో. గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. సరగుణను సద్గురుని గొల్చెటి తీరవరులావరణ రైతుల జేసి పరిపూర్ణ చల సాంద్రులు కండలు గజేయ ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుచును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మభావి కర్మం నాస్తి కర్మభావి ఫలం నహి ఫలభావి భయం కుత్ర భయభావేన సంశయః.
దేశికామి కరుణ చేతను ఈ శరీరాద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ ఫల భీతులు లేశమైనాను నిస్సంశయముగాను. దేవా మేలుకో, ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలను దోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా. దేవా మేలుకో, శుద్ధి సుషుప్తా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్ సదాపేయన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మని జ్ఞప్తి లేక నిర్లిప్తుడవై సుసుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును. దేవా మేలుకో, యథానాహం తథా శుద్ధం తస్మా శుద్ధేన నిర్ణయ జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయ. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగా నా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని. దేవా మేలుకో, ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల బ్రహ్మము అప్రకృతి భయదోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నిన్నెవరు పొందెదరు. దేవా మేలుకో, శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరీ బుద్ధ్యా రమతి సర్వకర్మసు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము అద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున. దేవా మేలుకో, ఉల్కాహస్తు యదా కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యతి. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవెదకి విడుతును జ్యోతి నటువలి ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగమని తజ్ఞప్తి విడువమని. దేవా మేలుకో, జ్ఞానమజ్ఞానినం దృష్ట వయోస్తజ్యతే నిశ్చయం వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగుచు జ్ఞానం బటంచును జ్ఞానాజ్ఞానము ద్వంద్వమనుచును విడచు సుజ్ఞానం తజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం. దేవా మేలుకో, విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు. దేవా మేలుకో, వాసిగాతో స్ఫోడిపురమున స్థాపితం బహుపీఠమందున దోచిలొగ్గియు రామరావిటు లేక మేల్కొల్పే గురు బృందమున వేగ మేల్కొల్పే. దేవా మేలుకో, మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా. దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ గురు స్వామి.
నెట్ పోయింది, అది వచ్చింది. సరే, అయిపోయిందప్ప. అయిపోయింది స్వామి. వాళ్ళకి ఎవరో అదే పేపర్ మధ్య ఆ మధ్యలోనూ నంబర్. నెట్ కట్ అయింది అనమాట. నెట్ పోతే ఒక్కోసారి ఇంకా దీంట్లో నుంచినే కాబట్టి రికార్డింగ్ అంతా ఆఫ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సరే, జై గురు స్వామి. జయ గురమ్మ. ఇక 221 పేజీలో చూడండి, లాస్ట్ పేరా. మహత్తు నుంచి హిరణ్య గర్భుడి స్థాయి దగ్గర నుంచి హిరణ్య గర్భుడి యొక్క సంకల్పం ద్వారా ఒకటి సృష్టి మార్గము, ఒకటి జ్ఞాన మార్గము అయింది. ఒకటేమో సృష్టి మార్గము, ఒకటేమో జ్ఞాన మార్గం అయింది. ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఏం చేశారు అంటే, ఆ పరిపూర్ణ తత్వంలో ఉన్న దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి పరబ్రహ్మ ప్రకాశంగా ఉన్నవారు పరబ్రహ్మ ప్రకాశం నుంచి పరబ్రహ్మ యొక్క ప్రకాశం మాయావరణంలోనే ఉంది కాబట్టి, కనుక ఆ ప్రకాశం కూడా మాయే కాబట్టి, ఆ ప్రకాశానికి అంతరాత్మగా ఆధారభూతంగా తనకు తానే స్వతసిద్ధమై ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే పరబ్రహ్మ అని దక్షిణామూర్తి తన చిన్ముద్ర చేత సంకేతం చేత మౌనవాక్యగా చెప్పగా, ఆ బ్రహ్మనిష్ఠులు సనక సనందనాదులు వెంటనే పరబ్రహ్మ స్వరూపులు అయిపోయారు. ఇప్పుడు మనం కూడా మన జ్ఞాన సాధన, నిన్న ఇది కొంచెం జరిగింది, అటు వరకును ఇది జరిగినట్టుంది అనుకున్నా. శ్రీమన్నారాయణుడు కేవల బ్రహ్మ జరిగింది. మళ్ళా వెనక నుంచి వస్తే నిన్న జరిగింది. అదే తనకు తానే స్వతసిద్ధమైనటువంటి ఆ బ్రహ్మమే పరబ్రహ్మని దక్షిణామూర్తి తన చిన్ముద్ర చేత సంకేతం చేత మౌనవాక్యగా చెప్పగా, ఈ బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందనాథులు వెంటనే పరబ్రహ్మ స్వరూపులై అయిపోయారు. ఈ విధంగా ఒకటి జ్ఞాన మార్గంగాను, ఒకటి మళ్ళీ సృష్టి మార్గంగాను, రెండు మార్గాలుగా ఉంటే హిరణ్య గర్భుని యొక్క సంకల్పం. ఆ జ్ఞాన మార్గంలో ఉన్న వారు ఏం చేశారంటే, పరిపూర్ణ తత్వంలో ఉన్న దక్షిణామూర్తి దగ్గరికి పోయినారు సనక సనందనాథులు. ఆ పరబ్రహ్మ ప్రకాశంగా ఉన్నవారు పరబ్రహ్మ ప్రకాశం నుంచి, అంటే పరబ్రహ్మ యొక్క ప్రకాశం మాయావర్ణంలోనే ఉంది కాబట్టి, ఆ ప్రకాశం కూడా మాయే కాబట్టి, ఆ ప్రకాశానికి అంతరాత్మగా ఆధారభూతంగా తనకు తానే ఏదైతే ఉందో స్వతసిద్ధమై ఆ బ్రహ్మమే, ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే పరబ్రహ్మని దక్షిణామూర్తి తన చిన్ముద్ర చేత మౌన వ్యాఖ్యానం చెప్పకుండా ముద్రలు, చేతుల్లో ముద్రలు చూపించి అది ఒక్కటే ఉన్నది, అదే స్వతసిద్ధమైంది, అది తప్ప ఇది లేదు, ఇవన్నీ లేనివే అనేది చెప్పారు. అది మౌన వ్యాఖ్య చెప్పగా ఈ బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందనాథులు వెంటనే పరబ్రహ్మ స్వరూపులు అయిపోయారు. ఇప్పుడు మనం కూడా మన జ్ఞాన సాధన మార్గంలో ఏ సాధన నీకెందుకనే స్థితి వచ్చేసరికి సనక సనందనాథుల స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులై ఉండాలి. ఇక మనం ఏ సాధన నీకెందుకంటే సాధనా సంపత్తి అంతా కూడా నిత్యానిత్య వస్తు వివేకము, ఏముత్తాత ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, తీవ్ర మోక్షాపేక్ష, ఈ మూడు, ఈ నాలుగులో సాధనా సంపత్తి పరుడై పూర్తి ఇంకా బ్రహ్మనిష్ఠుడై ఇక మహావాక్య విచారణ చేత మళ్ళీ సాంఖ్య తారక మనస్కాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ విచారించి నేనే బ్రహ్మమునన్న తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి స్టెప్ వేయకుండా వెనక్కి మళ్ళా, అంటే వెనక్కి రావడం అంటే ప్రపంచం వైపుకు, ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా
తాను శరీరుడు, తాను జీవుడనే భావన లేకుండా సర్వత్రా ఉన్నటువంటి ఒక చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మమే నేను, సమిష్టిగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో. ఆ స్థితికి వచ్చేసరికి అప్పుడు నువ్వు కూడా ఏమైపోవాలి అంటే ఆ సనక సనందనాథుల స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుల్లాగా మనం కూడా అయి ఉండాలి. అక్కడ నుంచి హిరణ్మయ కోశము లేక జ్యోతిర్మయ శరీరాన్ని, ప్రకాశ రూపు శరీరాన్ని వదిలేసి ప్రకాశ రూపానికి ఆధారభూతమైనటువంటి అంతర్యామి అయిన పరబ్రహ్మ స్వయం స్వరూపుడుగా, ప్రకాశ రూపుడుగా సిద్ధింపజేసుకోవాలి. అక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే అక్కడి వరకు బ్రహ్మస్వరూపుడుగా ఆ విధంగా ఉన్నామని చెప్పారు కదా, అక్కడి నుంచి ఏం చేసుకోవాలి అని అంటే ఏం చెప్తున్నా అంటే అక్కడ బ్రహ్మనిష్ఠుడుగా ఉన్న స్థితిలో నుంచి మళ్ళీ హిరణ్మయ కోశము లేక జ్యోతిర్మయ శరీరాన్ని, ప్రకాశ రూప శరీరాన్ని వదిలేసి, అంటే ప్రకాశ రూపకంగా ఇందాక చెప్పినారు కదా, బ్రహ్మ ప్రకాశకంగా పరబ్రహ్మ ప్రకాశం అనేది కూడా కేవలం మాయలో మాత్రమే ఉంది. ఆ ప్రకాశం కూడా మాయే కాబట్టి ఆ ప్రకాశమయ శరీరాన్ని, జ్యోతిర్మయ శరీరాన్ని, ప్రకాశం రూప శరీరాన్ని వదిలేసి, దాన్ని వదిలేసి ఈ శరీరంగా తోచబడుతున్నటువంటి ఈ గుర్తెరుగుతున్నటువంటి దాన్ని వదిలేసి ప్రకాశ రూపానికి ఆధారభూతమైనటువంటి, ఈ ప్రకాశ రూపానికి ఆధారమైనది ఏందో అంతర్యామి అయినటువంటి పరబ్రహ్మ స్వయం ప్రకాశ రూపుడుగా సిద్ధింపజేసుకోవాలి. అంతవరకు ఏమైందంటే ఆ బింబ ప్రతిబింబాలుగా అది బింబంగా ఉంటే దాని ప్రకాశము ఆ దాని యొక్క ప్రకాశం చేత ఉన్నట్లుగా తోచబడినటువంటి ప్రతిబింబ ప్రకాశంగా మనం ఉన్నాము. ఆ స్థితిలో నుంచి స్వప్రకాశం ఏదైతే ఉందో ఈ మాయ చేత ప్రకాశించినటువంటి మాయా ప్రకాశం కాకుండా, మాయా ప్రకాశపు స్థితిలో నుంచి మాయా ప్రకాశపు స్థితిలో కాకుండా ప్రకాశ రూపుడు ఎక్కడ, ఏ ప్రకాశమైతే మాయా ప్రకాశ రూపానికి ఆధారమైందో, ఆధారభూతమైనటువంటి అంతర్యామైనటువంటి పరబ్రహ్మ స్వయం ప్రకాశకంగా ఉందో ఆ స్వయం ప్రకాశ రూపుడుగా సిద్ధింపజేసుకోవాలి. అందుకనే చూడండి, బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో అన్నప్పుడు బ్రహ్మ విద్య కేవలం బ్రహ్మస్వరూపుడి దగ్గర నుంచి దక్షిణామూర్తి తత్వం నుండి సనక సనందనాథులకి వెళ్ళింది, బ్రహ్మ విష్ణులకి వెళ్ళింది, బ్రహ్మనిష్ఠులకు కూడా వెళ్ళింది. వీళ్ళు బ్రహ్మకు సమానమైన వాళ్ళు. అందుకని బ్రహ్మకి చెప్పాడు. ఆ బ్రహ్మ విద్య బ్రహ్మకి చెప్పాడు. ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు అనేటువంటి వాడు కేవల పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు ఎవరికి చెప్పాడంటే హిరణ్య గర్భులైనటువంటి వారికి, బ్రహ్మ మానస పుత్రులైన వారికి కానీ, జ్యోతిర్మయ శరీరులైనటువంటి వారికి కానీ, బ్రహ్మనిష్ఠులైనటువంటి వారికి కానీ, మాయావరణంలో పరమాత్మ ప్రకాశం వ్యాపకమైనటువంటి వాళ్ళకి చెప్పాడు. ఎవరికి అంటే వీళ్ళు శరీరాన్ని ధరించిన వాళ్ళు కాదు, కేవలం జ్యోతిర్మయ స్వరూపంగా బ్రహ్మ మానస పుత్రులుగా సంకల్ప దీనితో ప్రకాశ రూపులుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ యొక్క మాయా ప్రకాశం చేత ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళు. ఆ వాళ్ళకి చెప్పారు. అది చెప్తే ఏమైంది, మాయావరణంలో పరమాత్మ ప్రకాశంగా వ్యాపకమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఈ సనక సనందనాథులు. వాళ్ళకి చెప్పారు. ఆ బ్రహ్మ ఎవరికి చెప్పాడంటే సూర్యుడికి చెప్పాడు. సూర్యుడు తేజ రూపంలో ఉన్నాడు. మరి ఆ బ్రహ్మ ఎవరికి చెప్పాడు మళ్ళీ అంటే తేజ రూపంలో ఉన్నటువంటి సూర్యుడికి చెప్పాడు. ఈ తేజస్సు అంటే జ్ఞానం, జ్ఞానం రూపంలో ఉన్నటువంటి వారికి జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి, శుద్ధ చైతన్య ప్రకాశంగా పరబ్రహ్మగా మార్చి ఈ 2 స్టెప్పులలో బోధ సూర్యుడికి నేర్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ పైన చెప్పినటువంటి సనక సనందనాథులుగా ఉన్న వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులుగా ఉండి పరబ్రహ్మ యొక్క మాయావరణ ప్రకాశం చేత ప్రకాశించబడినటువంటి వాళ్ళు, జ్యోతి రూపంలో ఉన్నటువంటి ప్రకాశ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి చెప్పారు దక్షిణామూర్తి అని చెప్పినట్టుగానే ఇక్కడ బ్రహ్మ సూర్యుడికి చెప్పారు అంటే భౌతికంగా ఉన్నటువంటి మండేస్తున్నటువంటి అగ్నిగోళానికి కాదు, జ్ఞానస్వరూపంలో ఉండి
ఇంకా వ్యక్తమైన తర్వాత పంచభూతాత్మకంగా మారిపోయినాయి. పంచభూతాలు అట్లే ఉన్నాయి. సూర్య చంద్రాదులతో సహా మిగిలినటువంటి గోళకాలు కూడా ఇవన్నీ ఏర్పడక ముందున్నటువంటి జ్ఞాన స్వరూపంలో ఉన్నటువంటి, ఇందాక సనక సనందనాథులు ఏ విధంగా ప్రకాశ రూపంలో, మాయావరణ రూపంలో, జ్యోతి ప్రకాశకంగా ఎట్లున్నారో వాళ్ళకి ఏ విధంగా చెప్పారో అట్లా ఇక్కడ తేజో రూపంలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపునికి, తేజో రూపంలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపునికి చెప్పారు. జ్ఞాన స్వరూపంలో ఉన్నారు. అదే ఆ జ్ఞాన స్వరూపంలో ఉండే సూర్యుడు మళ్ళీ వ్యక్తమైన తర్వాత పంచభూతాత్మకంగా మారిన తర్వాత ఇక్కడ సూర్య చంద్రాదులు అనే గోళాలన్నీ భూమితో సహా సర్వత్రా ఏర్పడినాయి. అంతకుముందు తేజ రూపంలో, జ్ఞాన రూపంలో ఉన్నారు. ఆ జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి, ఆ జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి, శుద్ధ చైతన్య ప్రకాశాన్ని పరబ్రహ్మగా మార్చి, ఈ 2 స్టెప్పులలో బోధ సూర్యుడికి నేర్పారు. ఈ 2 స్టెప్పుల్లో చెప్పారట ఈ బోధని. ఏమిటంటే, ఒకటి జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశకంగా మార్చి, జ్ఞానము శుద్ధ చైతన్యంగా మాత్రమే ఉండి, ఇంకా ఎప్పుడైతే ప్రపంచ భావన కలక్క ముందు ఉన్నటువంటి శుద్ధ చైతన్యం మళ్ళీ మలిన ప్రపంచం మలిన ఇక్కడ కలిసిన తర్వాత సర్వము ఏర్పడింది. ప్రపంచం అనే భావన, సృష్టి, జీవులు ఇవన్నీ ఏర్పడక ముందు శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నటువంటిది ఆ శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి, శుద్ధ చైతన్య ప్రకాశాన్ని మళ్ళా పరబ్రహ్మగా మార్చి ఈ 2 స్టెప్పులలో బోధ సూర్యుడికి చెప్పారు. సూర్యుడు యాజ్ఞవల్కుడికి చెప్పాడు. ఈ కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెబుతూ, నేను ఒకప్పుడు బ్రహ్మకి సూర్యుడికి చెప్పాను అంటున్నాడే, మళ్ళీ ఒకప్పుడు నేను చెప్పానంటున్నాడే ఈయన అనేది ఏర్పడింది. అంటే అంతకుముందు ప్రథమంలో సృష్టి ఏర్పడక ముందు జరిగినటువంటిది కదా పైన వివరిస్తున్నది. జ్ఞాన ప్రకాశంలో ఉన్నప్పటికీ శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు చెప్పారు. ఆ 2 కూడా ఈ స్టెప్పుల్లో చెప్పినటువంటివి సూర్యుడు యాజ్ఞవల్కుడికి, కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెప్తూ యాజ్ఞవల్కుడికి చెప్పాడు. అది అక్కడి వరకు జరిగింది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ, ఒకప్పుడు నేను బ్రహ్మకి సూర్యునికి అంటున్నాడే, నువ్వు ఇప్పుడేగా పుట్టింది అంటున్నాడు అర్జునుడు. నిన్నగాక మొన్న భారతంలో నేను సనాతన పురుషుణ్ణి, యుగయుగాలు అవతరించడం కోసం శరీరాన్ని ధరిస్తూ వదులుతూ ఉంటాను. నాకు అన్నీ తెలుసు. నేను అప్పటి నుంచే ఉన్నాను. ఇంకా నమ్మకం కలగలేదంటే విశ్వరూప సందర్శన అర్జునుడికి ఇచ్చాడు. అక్కడ ఇంక మళ్ళీ స్టెప్పులు పెరిగినాయి. యాజ్ఞవల్కుడు దగ్గరికి నుంచి వచ్చేసరికి ఏమైందంటే, జనకుడి దగ్గర త్రేతాయుగం ఉంది. కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం నుంచి గురు శిష్య న్యాయంగా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు తప్పనిసరిగా గురువులు ఉండాలి, శిష్యులు ఉండాలి. ఈ సాంప్రదాయం ఇదంతా. అంటే అంతకుముందు చెప్పినటువంటిది అంతకుముందు త్రేతాయుగంలో అంతకుముందు, ఇది ద్వాపరయుగం దాకా కృష్ణుడు చెప్పినప్పటికీ ద్వాపరయుగం వచ్చింది. అంతకుముందు చెప్పిందంతా కూడా అక్కడి వరకు వచ్చినదంతా కూడా, కృష్ణుడు చెప్పే వరకు వచ్చిందంతా కూడా త్రేతాయుగానికి సంబంధించింది. కృష్ణుడికి అటు ద్వాపరయుగానికి వచ్చింది. ద్వాపరయుగం వచ్చేసరికి ఏమైంది అంటే, గురు శిష్య న్యాయంగా చెప్పడం జరుగుతోంది. గురువుని ఆశ్రయించినటువంటి శిష్యుడు, వీళ్ళిద్దరు. ఇప్పుడు తప్పనిసరిగా గురువులు ఉండాలి, శిష్యులు ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా గురువు లేకుండా కేవలం ఎట్లా తెలుసుకోవడము అనేది కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటి వచ్చేదాన్ని ఏమవుతుందంటే, పుస్తకాల్లో విషయం యొక్క జ్ఞానాన్ని, ఆ విషయం ఏమిటి అనే జ్ఞానం వస్తుంది. ఆ విషయానికి కారణమైనది, దానికి ప్రధానమైనది, ఈ సర్వము, ఈ సర్వభ్రాంతులకు కారణమైనది, సృష్టికి కారణమైనది అది గురువుగా ఇంకా వివరంగా చేసి నిన్ను రహితం చేయడానికి ఏదైతే గురువు చేయగలుగుతాడో అది గురువే చేయగలుగుతాడు.
కాబట్టి గురు శిష్య న్యాయంగా జరుగుతున్నటువంటి దాంట్లో గురువులు శిష్యులు ఉండాలి. ఈ సాంప్రదాయం ఇదంతా ఈ సాంప్రదాయకంగా వచ్చింది. మౌన వ్యాఖ్యగా చెప్పినటువంటి వాడు మొదటి గురువు అయితే, మొదటి మౌన వ్యాఖ్యగా చెప్పినటువంటి ఎవరు చెప్పారు మొదట అంటే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా చెప్పారు గురువు అయితే. ఈ కొంచెం శ్రమపడి చెప్పిన వారు గురోర్చిష్ట భోజనంగా శిష్యుడిలో తాను వ్యాపకమై గురు సాక్షాత్ పరబ్రహ్మగా శిష్యుల్లో వ్యాపకం కాగా శిష్యుడికి కూడా ఆ పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం వచ్చింది. ఇంకా ఈ గురువు అయితే ఎవరు మళ్ళా తర్వాత శ్రమపడి ఆ మొదటి చెప్పిన గురువేమో సులభంగా మౌన వ్యాఖ్యగా చెప్పాడు. ఏ భావము కేవలం భావం మాత్రమే అర్థమయ్యే విధంగా చెప్పాడు. భాషతో మాట్లాడి చెప్పకుండా మౌన వ్యాఖ్యగా చెప్పాడు. ఇక తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏమైంది, తర్వాత వచ్చిన గురువులు గురోచిష్ట భోజనంగా గురువు యొక్క ఉచ్చిష్ట భోజనంగా గురువు గారు ఎంగిలి అనుకోండి. గురువు నుంచి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో అట్లా వ్యాసోచిత్తం జగత్ సర్వం అనే వాక్యం ఉంది కదా సంస్కృతంలో. వ్యాసోచిష్టం సర్వం జగత్ సర్వం అని. జగత్ సర్వము కూడా ఈ జగత్తులో ఇప్పుడు తెలియబడుతున్న సర్వజ్ఞానము వ్యాసం నుంచి వచ్చింది అన్నట్లనమాట. అక్కడ యొక్క వ్యాసుని యొక్క ఉచ్చిష్టమే ఆయన నోట్లోంచి వచ్చినటువంటి పలుకులే అన్నట్లుగా ఈ గురోచిష్ట భోజనంగా ఈ గురువు నుంచి నోట్లోంచి వచ్చిన భోజనంగా శిష్యుడిలో తాను వ్యాపకమయ్యి ఆ శిష్యుల్లో కూడా గురువు వ్యాపకమయ్యి గురు సాక్షాత్ పరబ్రహ్మగా శిష్యుల్లో వ్యాపకం కాగా ఆ గురువు సాక్షాత్తు పరబ్రహ్మగా శిష్యుల్లోనూ వ్యాపకం కాగా ఇంకా సర్వత్రా వ్యాపకమైనటువంటి స్థితి ఏదైతే గురువు పొంది ఉన్నాడో, గురువు అశరీరుడుగా ఉన్నాడో, అశరీరుడుగా ఉండి ఈ సర్వము అంతటా నిండి ఉన్నటువంటి మృగత్వ సందులేక ఉన్నటువంటిది ఏదైతే ఉందో నిశ్చలంగా కదలకుండా స్వతసిద్ధంగా ఆ స్థితిలోకి గురువు కూడా శరీర భావన లేకుండా అశరీరుడుగా ఉండి ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అట్లా ఉన్నటువంటి గురువు ఏ విధంగా వ్యాపకమయ్యాడో శిష్యునిలో వ్యాపకమై చెప్పినందువల్ల శిష్యునిలో వ్యాపకమైన తర్వాత శిష్యుడు కూడా ఆ పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం శిష్యునికి కూడా కలిగింది. అప్పుడు ఇద్దరుగా లేరు. ఇంకా శిష్యునికి ఎప్పుడైతే పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి తాను కూడా గురువు వలె గురు స్వరూపుడుగా మారిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వేరువేరుగా కనపడే కానీ వేరువేరుగా చెప్పే గురువు కూడా లేరు, శిష్యుడు లేరు. ఇద్దరు కూడా ఆ వేరు రూపాలుగా ఉన్నటువంటి వ్యాపకం చెంది అంతకుముందు ఏమో వేరువేరుగా ఉన్నటువంటి ఒకరు ఆశ్రయించిన వారు, ఒకరు బోధిస్తున్నటువంటి వారు, ఒకరేమో ఆల్రెడీ ఆ స్థితిని దాటి ప్రపంచ భావనను దాటి అశరీరుడైన వారు. అట్టి గురువు సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు కాబట్టి మళ్ళీ శిష్యునిలో కూడా వ్యాపకమైనప్పుడు ఏమైందంటే శిష్యుడు కూడా ఆ వ్యాపకంలో కలిసిపోయిన తర్వాత తాను కూడా పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం అతని శిష్యునికి కూడా వచ్చింది. శిష్యునికి కూడా ఆ విధంగా పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం అబ్బింది కాబట్టి సంక్రమించింది. ఆ పద్ధతిలో జరిగింది. ఇప్పుడు ఆ పద్ధతిలో జరగాలంటే మనం ఎన్ని మెట్లు ఎక్కితే ఆ పద్ధతిలో జరుగుతుందో ఇప్పుడు పద్ధతి స్టెప్పులు పెరిగినాయి. మన దగ్గరికి వచ్చేసరికి ఏ ఫలమైనటువంటి సర్వజీవులు ఉద్భవములై వీళ్ళంతా జ్ఞానము అజ్ఞానం అనే రెండింటికి మిశ్రమంగా ఉన్నారు. నాలో ఆత్మ ఉంది, నాకు అనాత్మ శరీరం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఎందుకు కష్టం వచ్చింది? అప్పుడు అంత సులభంగా ఎట్లా జరిగింది ఇంతకుముందు? ఇప్పుడు ఆధునిక యుగాలు వచ్చేసరికి ఇంత కష్టపడి ఇంతగా చెప్పాల్సి ఉండడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు ఇన్ని రకాలైనటువంటి అంశాలు అప్పుడు లేవు. వాటితో తాదాత్మ్యం చెందినటువంటి వాళ్ళు లేరు. సృష్టిలో ఈ రకమైనటువంటివన్నీ అనేకులుగా జీవులుగా ఉన్నప్పటికీ, ప్రపంచం అప్పటికీ కూడా ఉన్నప్పటికీ, ప్రపంచంలో జరిగే విషయాలు అప్పుడు కూడా జరుగుతున్నప్పటికీ
రాను రాను ఏమైందంటే ఆధునికమైనటువంటి ఇప్పటి సమాజం వచ్చేయాలకు వస్తువు ప్రధానమైంది అయిపోయింది. దాని పట్ల ఆకర్షణ ప్రధానమైంది అయింది ముందు. దాంతో ఏమవుతుందంటే ప్రపంచంలో జరిగే సర్వ విషయాల్లోకి వీడు తాదాత్మ్యం చెందుతున్నాడు. మళ్ళీ గత జన్మ వాసనల్లో వచ్చినవి కొన్ని వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ కూడా కల్పించుకొని వాసన చెందుతానేటివి కొన్ని ఉన్నాయి. దాంట్లో నుంచి విడిపించి ఇది లేనిది, ప్రపంచము లేనిది, జరుగుతున్నటువంటి సర్వవ్యవహారాలు లేనివి, లేని దాంట్లో కలవాలి నాకు తోచింది. ఈ స్థితికి తీసుకుపోయి ఈ లేని దాంట్లోకి ఎట్లొచ్చింది, నువ్వు పరబ్రహ్మ స్వరూపంలో నుంచి వచ్చినావని మళ్ళీ ఆ మెట్టు దాకా తీసుకుపోవడానికి ఎన్ని రకాలైనటువంటి వీడి దగ్గర ఉన్నటువంటి జీవుడి దగ్గర ఉన్నటువంటి తాదాత్మ్యతలన్నీ, భ్రాంతులన్నింటినీ తొలగించాల్సిన అవసరము గురువుకుంది. కాబట్టి ఇంత కొంచెం కష్టంగా మారింది. స్టెప్పులన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు. అప్పుడేమో ఒక్కదాన్నే చూయించి వాళ్ళకి ఈ ప్రపంచం అనే భావన లేదు. ఉన్నదొక్కటే ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉంది. అది మూలంగా ఇది మూలం లేకుండా ఇది వచ్చింది. అది మాత్రం ఏ కదలిక లేకుండా స్వతసిద్ధంగా సర్వవ్యాప్తమై ఉన్నది అని చెప్పడానికి వాళ్ళకి అప్పుడు సులభం తెలిసింది. ఇప్పుడు చెప్పడానికి ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు, ఇన్ని రకాలైనటువంటి స్టెప్పులు ఏర్పడడానికి కారణం ఏమిటంటే అనేక యుగాలుగా జరిగినటువంటి కోట్లాది జన్మలెత్తినటువంటి జీవునిలో అనేకమైనటువంటి వాసనలు ఏవైతే ఏ జన్మలో అనుభవంలో ఉన్నాయో, ఆ అనుభవంలో ఉన్న వాసన రీత్యా ఉన్నాయో, అవి మళ్ళీ అనేక జన్మల వాసనలుగా వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు పద్ధతి స్టెప్పులు పెరిగినాయి. మన దగ్గరికొచ్చేసరికి ఏ తత్ఫలమైనటువంటి సర్వజీవులు ఉద్భవములై వీళ్ళంతా జ్ఞానం, అజ్ఞానం అనే రెండింటికి మిశ్రమంగా ఉన్నారు. ఈ విధంగా వచ్చేసరికి ఏమైందంటే ఆ సృష్టిలో ఈ బోధకాటికి ఈ స్టెప్ ఇవన్నీ పెరగడానికి కారణం ఏమిటంటే ఈ సర్వజీవులు కూడా ఉద్భవించిన వాళ్ళు, అంటే పుట్టిన వాళ్ళయ్యి వీళ్ళంతా ఏమయ్యారంటే జ్ఞానము, అజ్ఞానం అనేటువంటి రెండింటికి మిశ్రమంగా ఉన్నారు. జ్ఞానం, అజ్ఞానం రెండింటికి మిశ్రమంగా ఉన్నారు. నాలో ఆత్మ ఉంది అనేది ఒకటి. నాకు అనాత్మ శరీరం ఉంది. ఈ నాలో ఉన్నటువంటి ఈ ఆత్మ అనేది నేననేటటువంటి ఆత్మ ఒక అనాత్మ శరీరం. ఈ శరీరం అనాత్మ అంటే దీనికి స్వతంత్రంగా చైతన్యం లేనటువంటి ఓ ఆవరణ కలిగినటువంటి ఓ గది లాంటిదనుకో. గదిలో నేనున్నానన్నట్టు. అట్లా శరీరంలో ఆ శరీరం అనే ఆవరణలో ఆ ఆత్మ ఉంది. అనాత్మ శరీరం ఉంది. అనాత్మ శరీరం నేననుకోవడం వల్ల నేను శరీరం అనేదేమో చైతన్యం లేని స్థితిలో ఉంది. శరీరంలో గుర్తెరుగుతున్నటువంటి ఆ మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే చైతన్యమే ఆత్మనే నేను అని అనుకోకుండా, ఆ విధంగా అనుకోకుండా అనాత్మ శరీరం నేను అనుకోవడం వల్ల దేహి నేను, ఆత్మ నేను అనుకోవడము, ఆ దేహి నేను, ఆ దేహిగా ఉన్నవాడిని నేనెవరైతే పలుకుతున్నానో, సర్వ విషయాలను గుర్తెరుగుతున్నానో, సర్వమునకు కారణమై ఉన్నానో, ఏ చైతన్యం చేత నేను మాట్లాడుతుంటే మాటలొస్తున్నాయో, ఈ శరీరం కేవలం పనిముట్టుగా ఉన్నటువంటి ఒక ఆవరణగా ఉందో, దాంట్లో నేనుగా ఉన్నటువంటి ఆత్మ అని నేను ఉన్నటువంటి దేహిని నేను అని అనుకోవడం జ్ఞానం. ఏదైతే నిత్యానిత్య వస్తు వివేకంతో ఇది అనిత్యమైంది, దాంట్లో ఆవరణగా చేసుకొని వచ్చినటువంటి ఈ శరీరపు ఆవరణలో పలుకుతున్నటువంటి గుర్తెరిగే జ్ఞానమే నేను ఆత్మను, నేను దేహిని అని అనుకుంటే అది జ్ఞానం. నేను అనాత్మను, నేను ఈ కనపడుతున్నటువంటి శరీరాన్ని, వాడు ఆ కనపడుతున్నటువంటి ఇంకో శరీరము, వాడు నాకన్నా, ఈడి తమ్ముడు, ఆడు ఇంకోడు అని అందరినీ సమాజంలో ఉండే బంధాలతో, కంటితో కనపడుతున్న వాటితో తాదాత్మ్యం చెంది, మళ్ళీ నీ శరీరంతో తాదాత్మ్యం చెంది, దానితో వాళ్ళకున్నటువంటి బంధుత్వాలన్నీ కలుపుకొని అట్లా భావిస్తూ ఉండడమే అజ్ఞానం. ఎందుకంటే చైతన్యంగా ఉన్నటువంటిది ఒక్కటే ఉంది. అదే సర్వత్రా ఉంది, సమిష్టిగా ఉంది. దాంట్లో నుంచి వేరుగా ఏర్పడినటువంటి నీవు శరీరాలు వేరుగా ఉన్నాయి కానీ ఆ సమిష్టి చైతన్యంగా ఉన్నది ఒక్క చైతన్యమే ఉన్నది
అట్లా ఆ విధమైనటువంటి జ్ఞానం వైపుకు రావాలి అంటే ఈ దీంట్లో తాదాత్మ్యం చెందినటువంటి దాంట్లో నుంచి దీన్ని తెలుసుకోవాలి. నిత్య వస్తు వివేకం వల్ల తెలుసుకోవాలి. అందువల్ల ఈ మెట్లు పెరిగిపోయినందువల్ల నేను ఆత్మ అనుకోవడం గాని, నేను శరీరం అనుకోవడం, వాటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించగలిగి, గురుముఖత విచారించి, అది పుస్తకంలో చదివారనుకో ఖాళీగా, నువ్వు శరీరం కాదయ్యా నువ్వు ఆత్మవు, అదే గుర్తెరుగుతున్న చైతన్యము అనే మాటలతో ఊరికే అన్నారు. ఆటి వరకు అయితే ఎట్లా గురువైతే విశదీకరించి చెప్తారు. విషయంలో పుస్తకంలో ఉన్నటువంటి దానికంటే నీకు ఏదైతే నేనిది అని భ్రమపడుతున్నావో అది నువ్వు గాదు. నీ అసలు స్వరూపం నీకిది, నీదిది అని చెప్పేటువంటి సత్తా గురువు దగ్గర ఉంటుంది గాబట్టి, అట్లా నువ్వు ఆ విధంగా భావించబడి అనుకుంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఏమైంది? జ్ఞానం మరుగున పడి కూడా జ్ఞానం ఉన్నది. అజ్ఞానం విజృంభించి విమర్శ చేస్తూ ద్వంద్వాలలో తిరుగుతూ అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఏముంది అంటే విమర్శ చేస్తూ ద్వంద్వాలలో తిరుగుతూ అజ్ఞానం ఉంది. జ్ఞానం ఏమైంది? మరుగున పడి ఉంది. మరుగున పడి కూడా ఉన్నది గాని అది తెలియవల్లే. ఈ అజ్ఞాన కార్యము ఉంది, జ్ఞాన కార్యం కూడా ఉంది. అజ్ఞాన కార్యము ఉంది, జ్ఞాన కార్యము ఉంది. జ్ఞానమే లేకపోతే జ్ఞానం అనేది ఉంటేనే కదా జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని విశ్లేషించి చెప్తున్నావు. ఇది ఫలానిది, ఇది అజ్ఞానము, ఇది ఇన్నాళ్ళు నేను ఇది నిజం అనుకున్నా అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, నిన్నటి వరకు జ్ఞానంగా నువ్వు అనుకున్నది నిజానికి విచారించిన తర్వాత అజ్ఞానం అయిపోయింది. ఆత్మ లేకపోతే అనాత్మ ఎక్కడుంది? ఆత్మ అనేది లేకపోతే అనాత్మ లేదు. ఆత్మే చైతన్యం. అది లేకపోతే ఇది లేదు. ఇది కోమాలో పడుకున్నట్టుగా ఊరికే ఉంటుంది. గాఢ నిద్రావస్థలో ఆత్మ చైతన్యం లేదు. ఏమీ లేదు. ఈ శరీరం ఊరికే ఉంది. శరీరంలో ప్రాణం మాత్రం ఉంది. చైతన్యమే లేకపోతే జడం ఎక్కడుంది? చైతన్యం వల్లనే, చైతన్యం అనేది ఉండడం వల్లనే ఈ జడం అనేది ఈ కార్యరూపంలో ధరించి చేస్తున్నటువంటి పనులన్నిటికీ కూడా ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి అంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు గాని, లేదా కర్మేంద్రియాలు గాని, ఇవన్నీ కూడా పనిచేయాలి అంటే, ఈ పనిచేస్తున్న వాటికి చైతన్యం యొక్క ప్రకాశమే ఆధారం. అది లేకుండా ఇది జడం అనేది పనిచేయదు. చైతన్యం లేకుండా జడం పనిచేయదు. అట్లా జ్ఞానం లేకపోతే అజ్ఞానం ఎక్కడుంది? ఆత్మ లేకపోతే అనాత్మ ఎక్కడుంది? చైతన్యమే లేకపోతే జడం ఎక్కడుంది? కాబట్టి ప్రతి దానిలో కూడా సత్తామాత్రంగా ఆత్మ ఉంది. ప్రతి దాంట్లో కూడా. ఆత్మ అనేటువంటిది దాని ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. దాని ప్రభావం సత్తా చూపిస్తూనే ఉంది ప్రతి దాంట్లో కూడా. అది లేకుండా దాని సత్తా లేకుండా ఇది పనే చేయదు. ఇది జ్ఞాన భేదాలతో నడుస్తూనే ఉంది. ఏ విధంగానంటే అజ్ఞానం అనేది, జ్ఞానం అనేది 2 ఉన్నాయి. ఒకే ఒకే రూపాయికి 2 వైపులా 2 బొమ్మలున్నట్టు. ఒకవైపు అజ్ఞానం, ఒకవైపు జ్ఞానం ఉంది. వేరు వేరుగా ఏమీ లేవు. శరీరాన్ని ఆసరాగా చేసుకొని ఉన్నటువంటి చైతన్యము 2 ఉన్నాయి. చైతన్యం యొక్క ప్రభావం వల్ల ఇది పనిచేస్తోంది. జడంగా ఉన్నటువంటి శరీరం. కాబట్టి జ్ఞానాజ్ఞానాలు భేదాలతో నడుస్తూ ఉన్నాయి. నడుస్తూనే ఉంటుంది. జ్ఞానం, అజ్ఞానం 2 కలిసే నడుస్తూ ఉన్నాయి. ఆవరణ దోషం ఉన్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఆవరణ దోషంతో ఉన్న వాళ్ళు ఆవరణలోంచి బయటపడితే ఇక జ్ఞానంగా ఉంటారు. ఆవరణ అంటే నేననే శరీరం ఒక్కటే కాదు. ప్రపంచంగా భావిస్తున్నదంతా కూడా ఆవరణే. ప్రపంచం అనే ఆవరణలోనే ఈ సకల సృష్టిగా చేయబడినటువంటి సర్వాన్ని నువ్వు గుర్తెరిగి అది ఈ ఆవరణలో ఉన్నదానితో తాదాత్మ్యం చెంది నిన్ను కూడా ఆవరణగా అనుకొని నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని, సమిష్టిలో ఉన్న చైతన్యాన్ని గుర్తించకుండా సమిష్టి యొక్క చైతన్యం కార్యరూపం ధరించినటువంటి పంచభూతాలని పంచభూతాత్మకంగా చూసుకుంటూ మళ్ళీ నిన్ను కూడా ఆవరణలో చూసుకుంటూ అది ఆవరణ, ఈ ఆవరణ, ఈ 2 ఆవరణలలో
చూసుకుంటూ ఉన్నందువల్ల ఆ ఆవరణ దోషంతో ఏం జరుగుతోంది అంటే అజ్ఞానంతో ఉన్నారు, ఆవరణ దోషంలో ఉన్నారు. కాబట్టి ఆవరణ దోషం పోగానే అజ్ఞానం పోయి జ్ఞానులుగా ఉన్నారు. ఆవరణ దోషం లేకుండా నేనంటే ఏమిటి, నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, అదే బ్రహ్మము, ఆ బ్రహ్మమునకు నాకు ఏమి తేడా లేదు, నేనే బ్రహ్మమును. ఈ సకల సృష్టికి కారణమైనటువంటి సంకల్ప వికల్పాలన్నీ నాలో నుంచినే ఉత్పన్నమవుతున్నాయి. ఆ నేననేది కూడా అక్కడి నుంచే ఉత్పన్నమైంది. ఆ సమిష్టిగా ఉన్న దాంట్లో నుంచి ఖండాఖండములుగా ఉన్నటువంటివన్నీ అనేకంగా వచ్చినాయి అని అట్లున్నారు జ్ఞానులుగా. ఆవరణ దోషం పోతే ఆ విధంగా ఉన్నారు. పై ఒక్క మాట చూడండి, జగయుగంబులుగా సృష్టి అయినది అన్నారు. అంటే ద్వంద్వాలుగా సృష్టి అయినది, చిజ్జడములుగా సృష్టి అయినది. జగయుగంబులుగా అంటే జగము యుగముగా, నిన్న యుగలము అంటే రెండుగాను, ఆ జగమే జగయుగంబులుగా రెండుగా వచ్చింది అని అంటే సృష్టి అయినది అన్నాడంటే ద్వంద్వాలుగా సృష్టి అయింది. రెండు రకాలుగా, రెండు ద్వంద్వాలుగా అయింది. చిత్తుగా జడములుగా రెండుగా అయింది సృష్టి. అదే మన దగ్గరికి వచ్చేసరికి జ్ఞానజ్ఞానములుగా ఉంది. ఆ సమిష్టిగా సృష్టి అయినప్పుడేమో జగయుగంబులుగా అయినది, సృష్టిగా అయినటువంటిది ఆ రెండు రకాల ద్వంద్వాలుగా సృష్టి అయింది. అది చిత్తు జడములుగా సృష్టి అయింది. ఒకటేమో చైతన్యము, ఒకటేమో జడము. సమిష్టిలో కూడా ఒకటేమో చైతన్యం పరమాత్మ, పంచభూతాత్మకమైనదంతా జడము. దాని ప్రకాశం చేత సమిష్టి జరుగుతోంది, ఆత్మ ప్రకాశం చేత ఇక్కడ జీవుడు అనేది జరుగుతోంది. ఈ జరుగుతున్నది మన దగ్గరికి వచ్చేసరికి ఏమిగా మారింది ఆ ద్వంద్వములు అంటే జ్ఞానములుగా మారింది, జ్ఞానము అజ్ఞానంగా మారింది. అంటే జ్ఞానము అజ్ఞానము రెండూ సృష్టించబడినాయి. జ్ఞానము అజ్ఞానం అనేటివి రెండు కూడా సృష్టించబడినాయి, రెండూ కల్పించబడినాయి. కల్పించబడినవే రెండు. రెండిటికి అది ఉన్నది, రెండిటికి అంత ఆది ఉన్నది, రెండిటికి అంతము ఉన్నది. ఈ జ్ఞానాజ్ఞానములకి రెండిటికి ఈ రెండు కల్పించబడినవే కాబట్టి ఈ రెండిటికి కూడా ఆది ఉంది, ఈ రెండిటికి అంతము ఉంది. ఆది ఉన్నది, అంతము ఉన్నది. అందుకని ముందుగా అజ్ఞానం పోవాలి. కాబట్టి ముందుగా ఏం పోవాలి? ముందుగా అజ్ఞానం పోవాలి, తరువాత జ్ఞానం కూడా పోవాలి. అజ్ఞానం పోవాలి. అజ్ఞానం ఒక్కటే పోదు కదా, రెండో వైపు అది ఉంది కదా జ్ఞానం. ఈ రెండు రెండు పోవాలి. ఒకటి ఉంటే మళ్ళా ఇంకో దానికి కారణమవుతుంది కాబట్టి రెండు కూడా జ్ఞానం. మొదట అజ్ఞానం పోతే ఏమైంది? అజ్ఞానం పోతే నేను జీవుణ్ణి కాదు, నేను బ్రహ్మస్వరూపుణ్ణి అనే చైతన్యం వచ్చింది. మళ్ళీ ఆ చైతన్యం కూడా లేనప్పుడు సమిష్టి విశ్వమేగా చెప్పబడుతున్నదంతా కేవలము కల్పితంగా కలవలే వచ్చింది కదా. అది కూడా లేనటువంటి స్థితిలో ఎట్లుంది? నిర్వికల్పంగా, నిరామయంగా, స్వతసిద్ధంగా, ములుగుచ్చు సందు లేక అంతటా అది తప్ప మరొకటి లేకుండా ఏదైతే ఉందో దానిలో ఇది కల్పన జరిగింది కాబట్టి ఈ కల్పనకు జరిగినటువంటి దానికి కారణమైనది ఏంటి? కల్పన జరగడానికి కారణమైనది జ్ఞానం. జ్ఞానం అనేదే సంకల్పాన్ని కలిగించింది, అదే సృష్టికి కారణ వస్తువును కల్పించింది, మాయను అదే కల్పించింది. కాబట్టి అన్నిటికీ కారణభూతమైనటువంటి జ్ఞానం కూడా మళ్ళీ పోవాలి. అజ్ఞానం పోతే నీ స్థితి ఏమిటనేది తెలుస్తుంది. ఆ జ్ఞానం కూడా పోతే నీకు స్థితే లేకుండా పోతుంది. స్థితి లేదు ఇంకా జ్ఞానం కూడా పోతే. అప్పుడు ఏదైతే జ్ఞానం రాకముందు ఏదైతే ఈ కల్పించబడినటువంటి సకల జగత్తుతో సహా ఇవన్నీ లేనప్పుడు ఏదైతే స్వతసిద్ధంగా సర్వత్రా ఉన్నదో అదే ఉంది. నువ్వు కూడా అదే రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయావు. నువ్వు ప్రత్యేకంగా చెప్పడానికి ఇక్కడ లేవు ఇంకా. కాబట్టి అజ్ఞానం పోతే జ్ఞానం ఉంది, జ్ఞానం పోతే జ్ఞానం కూడా పోతే, రెండు పోతే ఆ తర్వాత అచల పరిపూర్ణమే నిర్విశేషంగా, నిర్వికల్పంగా, నిశ్చలంగా, పరిపూర్ణంగా ఉంటుంది. అజ్ఞానము జ్ఞానం రెండు పోతే ఏ విధంగా ఉంది ఇంకంటే
నిశ్చలంగా అచల పరిపూర్ణం తప్ప మరొకటి లేదు ఇంకా. నిర్విశేషంగా అంటే మళ్ళీ మిగలడానికి ఇంకో విశేషం కూడా లేదు. నిర్వికల్పంగా ఎటువంటి వికల్పాలు లేవు ఇంకా. నిశ్చలంగా ఎటువంటి చలనాలు లేవు ఇంకా. చలనం కదిలేదు కూడా లేదు. పరిపూర్ణంగా అంటే ఇంకా పరిపూర్ణం అంటే అది తప్ప మరొకటి లేని దాన్ని పరిపూర్ణము అంటారు. పరిపూర్ణంగా అంటే మొత్తంగా సర్వంగా అదే ఉంది అని. అప్పుడు మానవుల దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? ఆత్మ అనాత్మ అనే 2 భాగములుగా ఉన్నది మానవుల దగ్గరికి వచ్చేవరకు. బొత్తిగా అనాత్మ అనేటటువంటి దోషాన్ని పోగొట్టుకుంటే ఈ బొత్తిగా ఓన్లీ అనాత్మ అనేటువంటి దోషం మొత్తంగా పోగొట్టుకుంటే, అనాత్మ అనే దోషం ఏదైతే ఉందో అనాత్మగా ఉన్నటువంటి, జడంగా ఉన్నటువంటి, శరీర భావనగా ఉన్నటువంటి, ప్రపంచ భావనగా ఉన్నటువంటిదంతా కూడా అనాత్మే. దాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం ఉంది. దాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం ఉంది. అవిద్యా దోషం పోగొట్టుకోగానే జ్ఞానం వచ్చింది. అవిద్యా దోషం అంటే అజ్ఞానము అనే దాన్ని పోగొట్టుకుంటే ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. మాయాదోషం పోగానే ఈ జ్ఞానం అనేది దేని నుంచి వచ్చింది? మాయ చేత కల్పించబడినటువంటి ప్రపంచంగా వచ్చింది. మాయ పరబ్రహ్మ సాన్నిధ్యంలో వచ్చినటువంటి ప్రకాశం చేత మాయే ఈ సృష్టికి కారణమైనది బ్రహ్మముగా ఆరోపించి, ఆ బ్రహ్మం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి, ఇది కల్పించబడిన దానికి అంతటికీ మాయే కారణంగా చేసింది. కాబట్టి ఆ మాయ కూడా పోతే, ఈ కారణంగా ఉన్నటువంటి మాయాదోషం కూడా పోతే, జ్ఞానం ఏ దాని వల్ల అయితే ఈ జ్ఞానం అంతా కలిగిందో, ఈ జ్ఞానం కలగడానికి కారణమైందో, మళ్ళీ సంకల్పం కలగడానికి కారణమైందో, అది కూడా పోయింది. మాయాదోషం పోగానే జ్ఞానం కూడా పోయింది. జ్ఞానం కూడా పోతే ఈ కల్పితమైన సృష్టి అంతా కూడా లేనిదే అయింది. జ్ఞానం ఎప్పుడైతే పోయిందో, ఆ జ్ఞానం చేతనే నువ్వు సర్వమును గుర్తిస్తున్నావు కాబట్టి, ఎప్పుడైతే జ్ఞానం లేదో, ఈ జ్ఞానానికి కారణమైనటువంటి మాయే, ఇది కూడా జ్ఞానం కూడా మాయే అనేది పోయిందో, ఆ మాయాదోషం పోయిన తర్వాత ఈ కల్పితమైన సృష్టి కూడా అంతా లేనిదే అయింది. కల్పితమైన సృష్టి ఏది లేనిదే అయింది? నిద్రావస్థలో ఇంకా కలలు కనేటువంటి స్వప్నావస్థలో ఉన్నప్పుడు, గాఢనిద్ర లేక పోకముందు ఏదైతే నీకు కలలొచ్చాయో, ఆ వచ్చినటువంటి కలలన్నిట్లో సర్వ ప్రపంచము భావించబడిందో, నీకేవేవో జరిగినట్టు, వచ్చినట్టు, ఆ వాటందరితో వాదించినట్టు, యుద్ధం చేసినట్టు, అనేకమైనటువంటివన్నీ చూసినట్టు, కలలన్నీ కన్నావు గదా! ఆ కలలన్నీ మేలుకుంటానే ఏ విధంగా పోయినాయో, అట్లా అనాత్మ భావనలో ప్రపంచాన్ని సర్వాన్ని, నిన్ను, ప్రపంచాన్ని అన్నిటిని ఏవైతే అజ్ఞానంగా ఉన్నప్పుడు అనాత్మ భావనతో చూసి దానితో తాదాత్మ్యం చెందావో, అది పోతే జ్ఞానం ఉంది. అది పోయిన తర్వాత నేను అనాత్మను కాదు, ఈ ప్రపంచంగా భావిస్తున్నటువంటి ఇది కూడా నేను గాను అనేది నీకు తెలిసింది. ఆ తెలిసిందే జ్ఞానం ఉంది గదా! ఆ తెలిసిందే జ్ఞానము మాయ వలన కల్పించబడి, ఆ మాయ వల్ల కల్పించబడినటువంటి జ్ఞానంతోనే ఈ సర్వాన్ని నేను ఊహించి, ఈ సర్వాన్ని నేను భావించినాను. కాబట్టి ఆ జ్ఞానం పోతే ఈ సర్వము ఊహించినది, భావించినది లేకుండా మేల్కుంటే కలలోటివి ఎలాగో లేవో, ఈ జ్ఞానం కూడా లేనిదేననేటువంటిది తెలుసుకొని గురువాక్యం చేత, గురువు చేత నీవు రహితమైతే, నేననేది లేకుండా నేను రహితమైతే, ఇక చైతన్యంగా ఉన్నది కూడా లేదు. ఆ చైతన్యంగా ఉన్నటువంటిది కూడా పోతే, ఈ కల్పితమైన సృష్టి అంతా కూడా లేదు. అప్పుడు ఈ విచారణ జరపడం ద్వారా ఇన్ని మెట్లెక్కి, ఆ మెట్ల కాటికి ఆ లాస్ట్ దాకా పోయిన తర్వాత ఇదిగో ఇది అని. ఇప్పుడు అద్వైతంలో చెప్పినట్టు నేను బ్రహ్మని, నేను తప్ప, బ్రహ్మ తప్ప అన్యం లేదు, బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్య అంటే, ఆ లాస్ట్ స్టెప్ కాడ నిలబడినావు. ఇంక అవతలకి దాటుకోకుండా. ఆ సత్యం, అది సత్యంగా ఉన్న బ్రహ్మకాటి నుంచి అసత్యమైన ప్రపంచం మాత్రం పోగొట్టుకొని ఆడుంటే, ఎప్పుడో ఓసారి మళ్ళీ సంకల్పం వెళ్ళినప్పుడు ఆ మెట్టుకాటు నుంచి టక్కన వచ్చి కిందికి వచ్చి
దాటుకున్నవాడేమో అవతలికి దాటుకున్నవాడు లాస్ట్ స్టెప్ కాటి నుంచి అవతలికి పోయాడు బయలులోకి. ఇక వాడు రాడు యువతలకి. ఆ స్టెప్ కాడ నిలబడినాడేమో ఎప్పుడో నాడు పడతాడు. పడి దొర్లుకుంటా మళ్ళా మామూలుగా ఈ జగత్తులోకి వచ్చేస్తాడు. కాబట్టి ఆ స్టెప్పులో నుంచి కూడా ఆ స్టెప్ పోతే ఇంకేమీ లేదు. అక్కడ నిలబడినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కూడా ఈ మాయా కల్పితమైనటువంటి దాంతో ఆ జ్ఞానంతో కేవలం కళ్ళలో కల్పించినటువంటి సర్వ జగత్తు ఉన్నదనుకొని దానితో తాదాత్మ్యం చెందడం వల్ల వచ్చింది. కాబట్టి ఆ జ్ఞానం కూడా పోతే ఆ జ్ఞానం కూడా లేనిదైంది, సృష్టి కూడా లేనిదైంది. ఎప్పుడైతే అది లేనిదయిందో అప్పుడు అలోక కళ అయింది. అలోక కళ. లోకంలో ఉండే కళ ఏమో లోకం కనపడుతున్నది కంటికి కానీ నీ భావానికి కానీ అందుతూ దీన్నంతటినీ భావిస్తున్నావు కాబట్టి ఈ సర్వకళలు అన్నీ నీకు తెలియబడుతున్నాయి కాబట్టి ఆ తెలియబడినటువంటి జ్ఞానం ఉన్నంతసేపు ఇవన్నీ ఉన్నాయి. కళలు ఉన్నాయి, నాదబిందు కళలన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే అది లేదు, ఆ తెలుసుకున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి ఈ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి కళలన్నీ కూడా ఎప్పుడైతే లేవో ఆ తెలుసుకుంటున్నటువంటి ఆ కళలను తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం కూడా లేదో అప్పుడు అది అలోక కళ అయింది. లోకం లేదు ఎడ. లోకాన్ని దర్శింపజేసేటువంటి చైతన్యము లేదు. లోకంగా లేదా కంటితో చూడకుండా భావించేటువంటిది కూడా లేదు. భావించింది కూడా కళలో భావించిందే. కళలో భావించింది మేల్కుంటే లేనట్టుగా ఇది అలోక కళ అయింది. అలోక కళ ఎప్పుడైతే అయిందో లోకం పూర్తిగా తెగిపోయింది. అలోకం ఎప్పుడైతే అయిందో లోకం తెగిపోయింది. లోకాతీతంగా ఉన్నది తెలుసుకొని లోకాతీతంగా ఉన్న దాంట్లోకి పోయిన తర్వాత అలోకమే అది. లోకాతీతంగా ఉన్నది అలోకం. లోకంతో తాదాత్మ్యం చెందినదేమో మళ్ళీ అజ్ఞాన ప్రపంచ భావనలాగా ఉంది. నేను ఫలానిది అని ఒకవేళ తెలుసుకున్నప్పటికీ అజ్ఞానం అనేటువంటి దాంట్లో నుంచి జ్ఞానంగా పోయినావు. నేను జ్ఞాన స్వరూపంగా ఉన్నా, చైతన్య స్వరూపంగా ఉన్నా. నేననే జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ. నేనే బ్రహ్మను అనే చోటు నుంచి సంకల్పం చేత వచ్చింది. అది కూడా మాయ చేత కల్పించబడిందే అని తెలిసిన తర్వాత అలోక కళ అయింది. లేదంటే అప్పటి వరకు జ్ఞానంగా ఉన్నది ఆ జ్ఞానమే మళ్ళీ నీ కళలు చూపిస్తోంది, ప్రపంచాన్ని చూపిస్తోంది, సర్వమును చూపిస్తోంది. చూపించకపోతే భావింపబడుతోంది. భావింపబడుతున్నటువంటిది కూడా లేకుండా ఉండాలి అంటే ఆ జ్ఞానం ఏదైతే భావించేకి కారణమైందో దానివల్ల నీకు ఈ కళలన్నీ కనపడినాయో అవి లేకుండా అయినప్పుడు అలోక కళ అయింది. అలోక కళ ఎప్పుడైందో అప్పుడే లోకంతో సంబంధం తెగిపోయింది. లోకం లేదు. లోకంతో ఉన్నటువంటి లోకము అనే భావన, లోకం అనే కళ లేదు. కళ పూర్తి అలోక కళ అయిపోయింది. లోకం లేనటువంటి కళ అది పూర్తిగా తెగిపోయింది. లోకం పూర్తిగా ఎప్పుడైతే తెగిపోయిందో ఎప్పుడైతే లోకం పూర్తిగా తెగిపోయిందో తన్మాత్ర సృష్టి లేదు. తన్మాత్ర సృష్టి ఎప్పుడైతే లేదో అవ్యక్తము మహత్తు కూడా లేవు. ఎప్పుడైతే లోకం తెగిపోయిందో ఆ లోకానికి ఆ లోకంగా ఏర్పడడానికి ఏవైతే అంతకుముందు ఉన్నాయో తన్మాత్రలు, ఆ తన్మాత్ర సృష్టి కూడా లేదు. తన్మాత్రలు అంటే పంచభూతాలకు ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, స్వభావం ఏదైతే ఉందో, జలం అనేది కనపడుతూ ఉంది ఇప్పుడు. ఆ జలానికి ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి స్వభావం రసము అనే పద్ధతిలో ఉంది. వాయువు అనేది దాని యొక్క స్పర్శ అనే తన్మాత్రలో ఉంది. ఆకాశం అనే శబ్దం అనే తన్మాత్రలో ఉంది. అవన్నీ రూపం ధరించకుండా ఉన్నప్పుడు తన్మాత్రలుగా ఉండి కార్యరూపంగా వ్యక్తమైన తర్వాత ఏమైనాయి? నామరూపాత్మకంగా కంటికి కనపడే విధంగా, తెలియబడే విధంగా, చూడబడే విధంగా కొన్ని రకరకాలుగా వచ్చినటువంటి సకల సృష్టి అయ్యింది. తన్మాత్రలు అనేటివి స్వభావాలుగా ఉండి మళ్ళా వ్యక్తమైన తర్వాత కార్యరూపం ధరించి భౌతిక రూపాలు వచ్చేసినాయి వాటికి.
అంత భౌతిక రూపాల కారణానికి కారణమైనటువంటి ఆ తన్మాత్ర సృష్టి కూడా లేదు. అలోకమైపోయిన తర్వాత, లోకం అనే కళ్ళ తెగిపోయిన తర్వాత, లోకంతో సంబంధం తెగిపోయిన తర్వాత తన్మాత్ర సృష్టి లేదు. తన్మాత్ర సృష్టి ఎప్పుడైతే లేదో, ఆ తన్మాత్ర సృష్టి అనేది ఎప్పుడైతే లేదో, దానికి కారణమైనటువంటి అవ్యక్తం గాని, దాంట్లో తోచినటువంటి మహత్తు గాని లేవు. అవి లేవు. ఒక్కొక్క స్టెప్ వెనక్కి. ఇక సాధకులకి తన్మాత్ర సృష్టి ఎప్పుడైతే లేదో, సాధకుడుగా ఉన్నవాడు ఎవరైతే ఈ జ్ఞానం దిశ దాకా పోయినాడో, ఈ జ్ఞానం దిశ దాకా ఈ సాధకుడుగా ఉండేటువంటి జ్ఞానం పొందినటువంటి సాధకుడు, మళ్ళా అక్కడ సాధకుడు కూడా లేడు. సాధకుడుగా ఉంటే మళ్ళా సాధకుడికి ఈ జ్ఞానం ఉంది. నిత్యానిత్య వస్తు వివేకం కూడా ఉంది. ఆ వివేకం కూడా తో సహా పోయింది మొత్తం. కాబట్టి సాధకుడుగా ఉన్నవాడు తన్మాత్ర సృష్టి ఎప్పుడైతే లేదో, సాధకులకి కూడా జ్ఞానాజ్ఞానములు కూడా లేవు. జ్ఞానాజ్ఞానములు లేనటువంటి తాను రహితమైతే ఆ జ్ఞానాజ్ఞానములు దేనితో భావించాడో అవి లేవు. ప్రపంచము లేదు. నేడే కాదు, వెనకటి నుంచే లేదు. ఈ రోజు అని కాదు, వెనకటి నుంచే లేదు. ఎప్పటి నుంచినో లేదు. లేని దాన్నే ఉన్నదని ఊహించి కల్పించుకొని దాంతో తాదాత్మ్యం చెందేవు. ఈ రోజు తెలిసిన తర్వాత, ఈ రోజు రహితమైన తర్వాత నాకు లేదు. అప్పటి వరకు నేను దీంతో లేను కాబట్టి, నేను దాంతో తాదాత్మ్యం చెందిన కాబట్టి నాకుంది. కానీ నిజానికి చెప్తే ఎప్పటి నుంచినో లేదు. లేని దాంట్లో ఈ జ్ఞానాజ్ఞానముల చేత ఉన్నవిగా తాదాత్మ్యం చెంది దీంతో ఉన్నాం. ఇవి రెండూ లేనివిగా పోయినప్పుడు, లోకమే లేకుండా పోయినప్పుడు అలోక్కల అయ్యేదాకా ఉందని అనుకున్నాం. నిజానికి చూస్తే అప్పుడెప్పుడో కూడా లేదు. ఇప్పుడు తెలిసిన తర్వాత మాత్రమే కాదు, అంతకుముందు కూడా లేదు. నీకు తెలియలే అంతే. నేడే కాదు, వెనకటి నుంచి లేదు. ఇక ఉండబోదు. ఇక మళ్ళా భవిష్యత్తులో కూడా ఉండబోదు. సనాతనమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మనిష్టతో నిత్య వర్తమానంగా, నిత్య తృప్తంగా, పరిపూర్ణంగా, అచలంగా ఉన్నది. ఇక ఏ విధంగా ఉంది అని అంటే, బయలు అంతటా బయలు ఉందనుకో, ఇప్పుడు బయలుగా కనపడుతున్నది ఏమీ లేదు కదా, ఏమీ లేకుండా ఉంది. ఏం లేదు అది. అటువంటి బయలు అంటే నామరూపాత్మకమైనటువంటి అన్నీ కూడా ఆ బయలులో ఏర్పడినాయి. ఈ కనపడుతున్న దృశ్య ప్రపంచాన్ని ఒక్కసారి మాయం చేసుకోండి. మాయం చేసుకుంటే అంతా పైన గోళకాలతో సహా, మనమున్న భూమితో సహా సర్వము లేనప్పుడు ఒకే రకమైనటువంటి స్థితి, అంతటా ఒకే రకమైన స్థితి ఏ విధంగా ఉందో, అట్లా నిత్యవర్తమానంగా, నిత్య తృప్తంగా, పరిపూర్ణంగా, అచలంగా, కదలకుండాను, అంతటాను నిత్య తృప్తంగాను, నిత్య వర్తమానంగాను ఉంది. ఇంక దీనికి వెనక లేదు, ముందరికి లేదు. వేరే రకమైనటువంటి ద్వంద్వాలన్నీ లేవు. కాబట్టి ఆ విధంగా ఉంది. అచలమై ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ఉన్నట్లుగా ఉండిపోయినటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో, ఆ స్థితిలో అదే అపరోక్షంగా ఉంటుంది. ఏదైతే ఉన్నట్లుగా ఉండి, ఇంతకాలం ఉన్నట్లుగా ఉండి పోయినటువంటి స్థితి కలిగిందో, లేదనే స్థితి, ఎప్పుడైతే ఆ లేదనే పోయినటువంటి స్థితి నీకు కలిగిందో, ఆ స్థితిలో అదే అపరోక్షంగా ఉంటుంది. అంతకాలము పరోక్షంగా ఉన్నది అపరోక్షంగా, అంటే ప్రత్యక్షంగా నీకు తెలియబడి ఆ విధంగా ఉంటుంది. అపరోక్షమైంది అంటే పరోక్షంగా ఉన్నది నీకు ప్రత్యక్షంగా అయింది. ఇక జ్ఞానాజ్ఞాన మిశ్రితమాయను అనగానే, జ్ఞానం అజ్ఞానం మిశ్రితమైంది అనగానే, అజ్ఞానము జ్ఞానం రెండూ సృష్టిలో వచ్చినాయి. ఆ రెండూ సృష్టిలో వచ్చినాయి, కలిసే వచ్చినాయి. రెండూ కల్పించబడినవే. ఈ త్రిగుణాత్మక సృష్టి ఎలా వచ్చిందని చెప్పాము. ఈ 3 గుణాలతో కలిగినటువంటి సృష్టి ఎలా వచ్చిందని చెప్పాము. బ్రహ్మను అవ్యక్తో మహత్ అనేటువంటి లైన్లో చెప్పాము. మహత్తో మహదంకార, ఇక మళ్ళా అన్ని లైన్గా ఓంకారం దగ్గర నుంచి సృష్టి ఏ విధంగా అయిందో, ఏ విధంగా వ్యక్తమయ్యి కార్యరూపం ధరించినటువంటి వస్తు రూపంగా వచ్చిందో, అదంతా రావడానికి ముందు దాకా పోతే ఈ జ్ఞానాజ్ఞానములతోనే వచ్చింది. అదంతా పోయిన తర్వాత ఏమీ లేదు.
ఇప్పుడు 3 గుణాలతో సృష్టి ఎలా వచ్చిందో ఈ 3 గుణాలు అనేటివి ఎలా సృష్టించినాయి, ఈ సృష్టి రావడానికి ఈ 3 గుణాలు ఏం పనిచేసినాయి అనేది త్రిగుణ స్వామ్య సృష్టి అని రేపు మొదలు పెడదాం దాన్ని. ఇక సమయం సరిపోయింది. మంగళం చెప్పు వెంకటేశ్వరం. అన్నియు తానైతన కవి పన్నుగ వేరనుచు నోట పలుకుచు మరిత అన్నిటిని ఎరుగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుక నూహింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎన్నో విచిత్రాలి ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభో మంగళం పరిపూర్ణ రూప మంగళం గునుగణ విభో మంగళము నీకు గురువర మంగళమో పాయి పాయి మునిజన విముత మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవా మహనీయ గునుమి మంగళహారతి మదినందుకొనుమి మంగళమిస్తేమి మహదంకారంబును బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి నింగి నేలకు నలుగుచుండిన నెరుకన్ని కర్పూరమునుగొని మంగళారతిమిస్తిమి కమే మాను కొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమి మంగళహారతి మదినందు గునుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.